వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా క్రిస్పీగా స్పాంజీగా ఉంటుంది. అలాగే మనం వేసే వెజిటేబుల్స్ వల్ల పిల్లలు అనేది చాలా హెల్తీగా ఉంటారు. అలాగే ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేయొచ్చు. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈ ఊతప్పాన్ని ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ పెరుగు వేసుకొని రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసి బాగా బీట్ చేయండి. ఇలా బాగా బీట్ చేయడం వలన పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. మన పెరుగు బాగా బీట్ చేసిన తర్వాత 1 కప్ సూజీ రవ్వ వేయండి. ఏ మాత్రం ఫ్రై చేయక్కర్లేదు, నార్మల్గా వేసేయచ్చు. 1 కప్ సూజీ రవ్వ వేసి 1 స్పూన్ బియ్యం పిండి అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు అనేది లేకుండా కలిపి 30 నిమిషాల పాటైనా సరే ఊరనివ్వండి. అలా ఊరిన తర్వాత ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆ కళాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక గరిటెడు పిండి వేసుకొని ఊతప్పంలా సర్దుకోండి. మరీ పలచగా కాదు, వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని చుట్టూ కూడా 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుముని బాగా కలుపుకొని ఇందులో యాడ్ చేయండి. మీరు బీట్రూట్ అయినా వేసుకోవచ్చు. పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు వెజిటేబుల్స్ తినడం వల్ల. ఇలా వేసిన తర్వాత చుట్టూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపు టర్న్ చేసి అటు కూడా 2 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. అలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అలాగే ఊతప్పం కూడా చాలా క్రిస్పీగా స్పాంజీగా ఉంది. మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డైలీ ఇడ్లీ తిని బోర్ అయిపోయిన వాళ్ళైతే మరీ ఇష్టంగా తింటారు. అయితే ఇంకెందుకు లేటు, ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.